सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। श्रीमात्रे नमः। లాస్ట్ సెషన్లో మనము విశ్వరూప అనే నామం చెప్పుకున్నాము, కానీ అది కంప్లీట్ కాలేదు. అంటే ఈ సెట్ ఆఫ్ నామాలు వచ్చినప్పుడు విశ్వరూప, జాగరణి, స్వపంతి, తేజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురియ, సర్వావస్థ విభజిత, ఈ సెట్లోకి వచ్చినప్పటికీ విశ్వరూప అనే మీనింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అలాగని లాస్ట్ సెషన్లో చెప్పుకున్న మీనింగ్ అప్లై కాదు అని కాదు. సో మనం లాస్ట్ సెషన్లో ఏం చూసాము, విశ్వరూప అంటే ఈ విశ్వం మొత్తం ఒక విరాట్ విగ్రహంగా అమ్మని దర్శిస్తే ఎట్లా ఉంటుంది అని దేవి భాగవతంలో వర్ణించినది మనం చెప్పుకున్నాము. సో అది విశ్వరూపాకి ఒక మీనింగ్. సో ఇప్పుడు మొత్తం ఈ నామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినవి, ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉండే వాక్యమే. అండ్ అగైన్ రిమైండర్, లలితా సహస్రనామం అంటే ఏదో నామాలు, అమ్మవారి 1000 నామాలు అనే కాదు, చాలా రహస్య నామాలు అని అంటారు కదా. ఇందులో లేని, టచ్ చేయని దేవతా స్వరూపాలు కానీ ఈ ఉపనిషత్ వాక్యాలు ఏవైతే ఉంటాయో, అంటే ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్, అవంతా కూడా ఇందులో ఉంటాయి. ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ నామాలు ఇప్పుడు మాట్లాడేది డైరెక్ట్గా ఉపనిషత్తుల్లో ఉండేవే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం నామాలుగా చెప్పుకుంటూ పోతే అస్సలు మనకి ఎక్కినట్లు అనిపించదు. సో లెట్ us ట్రై టు జాయిన్ దిస్ విత్ ఉపనిషత్తుల్లో ఎలా చెప్పారు, అది ఇక్కడ అమ్మవారి రూపంగా ఎట్లా ఇదవుతోంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే. సో ఉపనిషత్తులో మనకి చెప్పేటప్పుడు ఆత్మ చైతన్యం గురించి చెప్తున్నారు. అసలు ఆత్మ చైతన్యం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, 4 పాదాలుగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అవేంటో చూసుకుంటూ ఒక్కొక్క నామం చూద్దాం. ఫస్ట్ అగైన్ కొంచెం ఇవి ఎలా మనము పేర్స్గా చూడాలి ఇక్కడ నామాలు. సో ఫస్ట్ మనము విశ్వరూప అనే నామం చెప్పుకుందాం ఇప్పుడు మళ్ళీ. విశ్వరూప అంటే శ్రీ విశ్వరూపాయై నమః. ఇట్ హ్యాస్ టు బి కపుల్డ్ విత్ జాగరిణి అనే నామం కూడా. శ్రీ జాగరిణ్యై నమః నామంగా చెప్పుకునేటప్పుడు రెండు విడివిడిగానే చెప్పుకుంటాము, బట్ అర్థం చెప్పుకునేటప్పుడు రెండు కలిపి చెప్పుకుంటే ఇట్ విల్ మేక్ మోస్ట్ సెన్స్. ఓకే. సో అలాగా ఈ చైతన్యం అనేది 4 రకాలుగా ఉంటుంది, 4 పాదాలుగా ఉంటుంది అని చెప్పారనమాట. చెప్తే ఈ 4 పాదాలుగా 4 రకాలుగా ఉండే ఈ చైతన్యానికి లేకపోతే ఆత్మ వస్తువుకి 4 పేర్లు కూడా ఇచ్చారనమాట. సో మన అవస్థ పంచకం గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. ఫస్ట్ అవస్థ ఏంటి, ఇప్పుడు మనందరం ఉన్నది జాగృత అవస్థ, అంటే మెలకువతో ఉన్న స్థితి. సో మనకి చుట్టూ ప్రపంచం ఏంటో తెలుస్తోంది, నేను, నా రాగద్వేషాలు, మొత్తం నా బుద్ధి, నా మనస్సు, నా అహంకారం అన్నీ యథాతథంగా ఉన్నాయన్నమాట ఈ స్థితిలో. సో ఈ జాగృత అవస్థలో ఉండే ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో దానికి పేరు ఏం చెప్పారు అని అంటే వైశ్వానరుడు లేదా విశ్వడు అని అన్నారు. ఓకే. సో అంటే ఈ మొత్తం అనంతమైన ఈ విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు అమ్మ విశ్వరూప ఏదైతే ఉందో అది దాన్ని ఎంజాయ్ చేయటానికి, అంటే ఈ సృష్టి ఎంత సృష్టి అయినా ఉండేని, మనం పడుకొని నిద్రపోతే మన చుట్టూతో ఎంత అద్భుతాలు జరిగినా కూడా మనకేం పట్టదు అసలు, ఎందుకంటే వీఆర్ జస్ట్ నాట్ అవేక్ టు సీ దట్. సో ఇక్కడ మనకి అందుకే ఆ మెలకువ స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ జాగరణి అని అంటే ఏంటి అనంటే ఈ సృష్టిని, మన చుట్టూతా ఉండే ఈ సృష్టిని అనుభవించటానికి మనకు ఒక స్టేట్లో మనం ఉంటేనే అనుభవించగలం. అలా చేసే ఆ మెలకువ స్థితి, ఆ వేకెంట్గా ఉండటము ఏంటి అనంటే అది అమ్మవారు జాగరణి రూపంలో ఉంటుంది అని. సో నిద్రపోయినప్పుడు ఈ సృష్టి అంతా ఏం మాయమైపోదు కదా, కానీ మనం ఎంజాయ్ చేస్తున్నామా? ఒక్కొక్కసారి నిద్రపోతాము, నైట్ టైం పెద్ద వర్షం పడింది, పిడుగులు పడ్డాయి, ఉరుములు వచ్చాయి, నాకేం తెలీదు, ఎంతో జరిగి ఉండొచ్చు. లేకపోతే ఒక మంచి ఈ నార్దర్న్ లైట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగ బ్యూటిఫుల్ స్కైస్ ఉండి ఉండొచ్చు. ఎంత బ్యూటీ అయినా ఉండని, ఎంత ఇది ఘోరమైనా ఉండని, ఏదైనా ఉండని, ప్రళయమైనా అయిపోయి మనం నిద్రలో ఉండి మెలకువలో మనం లేకపోతే దాన్ని అనుభవించలేం. అగైన్ అనుభవం అని అంటే అది గుడ్ అనే కాదు, గుడ్ ఆర్ బ్యాడ్, దాన్ని ఇది చేయటం, అనుభవించటాన్ని ఇక్కడ జాగరణ స్థితిలో మనం మెలకుగా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. కనుక
ఆ చైతన్యం ఏదైతే ఉందో, మనం పంచకోశాలు చెప్పుకున్నాం కదా, అమ్మవారు ప్రతి కోశంలో ఉండే చైతన్యం అమ్మే, అదే ప్రకాశింప చేస్తోంది. బట్ దట్స్ బియాండ్ ద పంచకోశాలు. ఓకే, సో అలాగా ఆ చైతన్యం ఏదైతే ఉండి ఈ జాగరణి స్థితిలో మనల్ని మెలకుగా ఉంచుతోందో అది జాగరణి అమ్మవారు అన్నమాట. ఓకే, జాగరణి శక్తి అంటే అమ్మ అంటే ఇంకా శక్తి అనే చెప్పుకోవాలి మనం. అయితే ఈ వైశ్వానరుడు అని చెప్పుకున్నాం కదా, అది ఉపనిషత్తుల్లో ఎట్లా కోట్ చేశారు, 4 పాదాలుగా ఎలా చెప్పారు అనేది ప్రతి నామాల దగ్గర, రిలేటెడ్ నామాల దగ్గర చెప్పుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఏం చెప్పారంటే, జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర. ఓకే, డెఫినేషన్ ఇచ్చేసారు మనకి. ఏం చెప్పారంటే, ఈ జాగరిత స్థానం అంటే జాగరూకతతో మనం ఉన్నప్పుడు, మెలకువలో మనం ఉన్నప్పుడు, ఆ స్థితిలో బాహ్య ప్రపంచంలో తెలుస్తోంది కదా, దాన్ని బహిష్ప్రజ్ఞ అన్నారంటే బయట ఏం జరుగుతోంది అనే జ్ఞానం మనకొకటి ఉంటుంది, దాన్ని బహిష్ప్రజ్ఞ. అది తెలుసుకునేది ఎవరు? ఈ విశ్వడు, వైశ్వానరుడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఎలా ఉంటారు? సప్తాంగ 19 ముఖ అంటే ఈ ఇప్పుడు సప్తాంగ అంటే ఏం చెప్తానులే మళ్ళీ తర్వాత. ఈ 19 ముఖాలతోటి అనుభవిస్తున్నాం. ముఖాలు అని చెప్పారు అని అంటే ద్వారా, దేని ద్వారా అయితే మనం ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నామో అవి ముఖాలు అంటారు. సో ఇక్కడ ఈ వైశ్వానరుడిని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏంటి, 19 ముఖ అంటే 19 ముఖాలతోటి అనుభవిస్తున్నాడు అని అన్నారు. అవి ఏంటి అని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, తెలుసు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, తర్వాత అంతఃకరణాలు 4, మనోబుద్ధి చిత్తం అహంకారం 4 ఉన్నాయి. సో ఈ 19తో కలిపే కదా మనం ఒక ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే, మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ పనిచేసి మనసు వాటితో చేరినప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ వీటి ద్వారా స్థూల భుక్ అన్నారంటే ఈ స్థూల ప్రపంచాన్ని ఈ 19 కరణాలు లేదా ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎంజాయ్ చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఆ స్థూల బుక్ ఎవరు, ఆ చేసే ఆత్మవస్తువు ఎవరు అని అంటే అక్కడ వైశ్వానరుడు లేదా విశ్వడు అని అన్నారనమాట. సో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆ వైశ్వానరుడుగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు. సో ఇక్కడ అన్నముని ఈ వైశ్వానరుడికి మనకందరికీ అది బేసిక్ ఐడియా ఉంది. అనుభవించే ప్రతిదీ అన్నమే అని అంటుంది వేదాంతం అయితే. సో అలాగా ప్రతి అనుభవాన్ని మనలో ఉండి ఆ ఎంజాయ్ చేస్తున్నది ఆ ఆత్మ వస్తువు ఎవరు అని అంటే వైశ్వానరుడు అన్నమాట. ఓకే, అందుకే భగవంతుడు, అది కూడా భగవంతుడే కదా. సో అలా చెప్పాడనమాట. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూడాలి అని అంటే కనుక, మనము ఏదైనా మూవీకి వెళ్ళాము, ఆ మూవీలో ఒక అదేంటి ప్లే అవుతుంది, ఒక మూవీ ఏదో ప్లే అవుతుంది ఆ థియేటర్లో స్క్రీన్ మీద. సో అదంతా మనకి కనిపించే సృష్టిలో కనిపించే ఇది అనుకోవచ్చు, ఎందుకంటే దర్శిస్తున్నాం మనల్ని, మనకు అది కనిపిస్తుంది కనుక అది మనం చూస్తున్నాం. సో అదే విశ్వరూప అనుకున్నాం అనుకో, అంటే రకరకాలు అయినవి మనం చూస్తూ ఉంటాం కనుక ఒకవేళ అదే విశ్వరూప అని అనుకుంటే, మనం ఆ జాగరణి స్థితిలో మెలకుగా ఉండటం అని అంటే, లెట్స్ అజ్యూమ్ ఆ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో దాని లెన్స్ ఆ కవర్ తీస్తేనే జాగరణి స్థితి. అప్పుడే మనం అంత ప్రపంచాన్ని, ఆ బాహ్య ప్రపంచం ఎంత రంగులుగా ఉండని, కానీ మనం జాగరణి స్థితిలో లేకపోతే, అంటే ఆ ప్రొజెక్టర్ టర్న్ ఆన్ చేసి ఆ లెన్స్ తీయకపోతే అక్కడ ఏమీ ఉండదు. దెర్ ఇస్ నథింగ్ లైక్, అంటే మన జ్ఞానానికి మన అనుభవానికి రాదు అన్నమాట. సో అది ఎలా అయితే ఆ జాగరణి స్థితిలో ఉన్నప్పుడే, లేకపోతే ఆ ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడే ఎట్లయితే మూవీ ప్రొజెక్ట్ అవుతుందో, మనం ఆ జాగరణి స్థితిలో, మెలకువ స్థితిలో ఉన్నప్పుడే మన చుట్టూ ఉండే సృష్టిని అర్థం చేసుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం అన్నమాట. సో అది ఆ విశ్వరూప అయిన అమ్మవారిని మనం గ్రహించాలంటే అమ్మ జాగరణి అయిన శక్తి ద్వారానే మనం గమనిస్తున్నాము. ఓకే, సో అట్లా ఉన్నప్పుడు మనం అనుభవిస్తున్నాము అన్నప్పుడు మనలో ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని రిఫర్ చేసేది వైశ్వానరుడు అని అంటారనమాట. ఓకే, సో ఇక్కడ ఈ సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే కూర్చొని వాచ్ చేసే ప్రేక్షకుడు ఎవరైతే ఉంటాడో అది వైశ్వానరుడు, అమ్మ జాగరణి శక్తి విశ్వరూపగా కనిపిస్తోంది. సో సింపుల్గా అర్థం చేసుకోవడానికి.
అది ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఈ 19 సేమ్ ఇంద్రియాల ద్వారానే అనుభవిస్తాం ఏదన్నా సరే మనం. ఓకే, భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతే మునేః. మనలాంటి వాళ్ళంతా సాధారణంగా మనలాంటి వాళ్ళందరము ఏ విశ్వరూపంలో అయితే జాగృతి అంటే మనం మేల్కొని ఈ విశ్వంలో ఈ సృష్టిలో వీఆర్ వెరీ బిజీ ద హోల్ డే రైట్, అలా మనమందరం మేల్కొని బిజీగా ఉండే జాగరణి స్థితిలో యోగులందరూ నిద్రిస్తారు. ఓకే, ఎప్పుడైతే మనం నిద్రలోకి జారుకొని ఈ ప్రపంచాన్ని షట్ ఆఫ్ చేసేసి అనుకుంటామో అప్పుడు వాళ్ళు మేల్కుంటారు. సో మనము మేల్కొని జాగ్రత్త మనం మేల్కొని ఉండే స్థితి ఏదైతే ఉంటుందో ఆ జాగరణి స్థితి అది యోగులకి అది ఆత్మజ్ఞానులకి నిద్ర లాంటిది అనమాట. అంటే అజ్ఞానం, ఈ వరల్డ్ లో మనం చూస్తున్నాము ఏదన్నా అదంతా అంటే అజ్ఞానం. సో దే ఆర్ అవే ఫ్రమ్ దట్, ఆ స్థితిలో వాళ్ళు ఉండరు. అదే మనం ఎప్పుడైతే హాయిగా పడుకుంటాము అని చెప్పి సుషుప్తిలోకి వెళ్ళిపోతామో రాత్రి అని అంటే అజ్ఞానాన్ని సూచిస్తుంది అనమాట. సో మనం ఆ అజ్ఞానంలో అంటే ఆత్మజ్ఞానులకైతే నిద్రపోయినప్పుడు మనం నిద్రపోయే టైంలో వాళ్ళు మేల్కొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బయట నిశ్శబ్దంగా ఉంటుంది, ఈ నాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, ఫోకస్ మోర్ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో అప్పుడు వాళ్ళు యాక్టివేట్ అవుతారనమాట. సో బేసిక్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు అప్లై అయ్యేటప్పుడు రాత్రి అనేది అజ్ఞానంతో రిలేట్ చేసుకోగలిగితే కనుక మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి మనల్ని జాగ్రత్తలుగా మనల్ని కూడా ఆ యోగుల్లా మేల్కొల్పింప చేసేది. సో ఇక్కడ సింబాలిక్ గా రాత్రి అంటే రాత్రి, పగలంటే పగలు అని కాదు, బేసిక్ గా ఈ మెలకుగా ఉండి ఈ సృష్టి బాహ్య సృష్టి నుండి విత్డ్రా అయ్యి ఆ లోపల అంత సృష్టిలోకి వెళ్ళటం. సో అమ్మ మనల్ని ఆ జాగరణి శక్తి, మనలో ఉన్న జాగరణి శక్తి ఏం చేస్తుందంటే ఇలా జాగ్రత్త అవస్థలో మనం పూర్తి మెలకుగా ఉన్నప్పుడే కదా పనులు చేయగలుగుతున్నాము. సాధన చేయాలన్నా కూడా మనం ఈ స్థితిలోనే ఉండాలి. ఎంతసేపు పడుకుని కలలో సాధన చేయలేం కదా, లేకపోతే సుషుప్తిలో గాఢ నిద్రలో సాధన చేయలేం కదా. సో చాలా ఇంపార్టెంట్ అవస్థ ఇది. సో ఇందులో ఎంత మాయ కమ్మేసి మనల్ని ఎట్లా తిప్పేస్తూ ఉన్న విశ్వంలో వి గెట్ లాస్ట్, అహంకారం మమకారాలు వి గెట్ లాస్ట్ అదంతా ఉంది. అది అవాయిడ్ చేసి యోగులు దే ఫోకస్ మోర్ ఆన్ అమ్మవారు. సో మనం సాధన చేయాలంటే కూడా మనకి ఇదే స్థితి. కాకపోతే అమ్మని ఈ విశ్వరూప జాగరణి అనే స్థితిలో విశ్వం మొత్తం ఉన్నది అమ్మ స్వరూపమే, నాలో ఉన్న ఆ జాగరణి శక్తి కూడా అమ్మ స్వరూపమే అనే మనం ఒక జ్ఞానంతో అమ్మని మనం ఆశ్రయిస్తే మనలో ఉండే ఈ వివిధ రకాల ఇతరత్ర ఉండే అజ్ఞానాలన్నిటినీ అమ్మ దూరం చేసి మనలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అమ్మ ప్రబోధనం చేస్తుంది, జాగరణం చేస్తుంది. సో అలాగా విశ్వరూప జాగరణి అంటే అవి నామాలు. నెక్స్ట్ 2 నామాలు మళ్ళీ మనం ఒక సెట్ గానే చూస్తాము. స్వపంతి, తేజసాత్మిక. స్వపంతి విడిగా నామాలుగా చెప్పుకుంటే 2 విడిగానే చెప్పుకుంటాము. శ్రీ స్వపంతి అయి నమః, తైజసాత్మిక అంటే శ్రీ తైజసాత్మికాయ నమః, 2 నామాలుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం ఒక్కొక్క అవస్థలో ఇందాక జాగ్రత్త అవస్థలో ఉండే ఆత్మవస్తువు పేరేమని చెప్పుకున్నాం, వైశ్వానరుడు అని. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వపంతి అంటే స్వప్నావస్థకి సంబంధించినది చెప్తున్నారు. అక్కడ ఉండే ఆత్మవస్తువు పేరు తైజసుడు. ఓకే, సో అందుకే ఆ చైతన్యం శక్తి ఏదైతే ఈ తైజసుడిని యాక్టివేట్ చేస్తుందో అది తైజసాత్మిక, అమ్మవారి స్వరూపమై ఉంది అనేది కనుక తైజసాత్మిక. స్వపంతి అని అంటే కలలుగానే స్టేట్ అంటే స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థ మనకందరికీ పరిచయం ఉన్నదే. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ బయట ఇంద్రియాలన్నిటినీ బయట వ్యవహారాల నుండి విత్డ్రా అయిపోతాయి. ఓకే, సో యూఆర్ నో మోర్ టచింగ్, ఫీలింగ్ ఎనీథింగ్, నిశ్చలంగా పడుకుని ఉన్నాము, కదలకుండా ఉన్నాము. అయితే బయట ప్రపంచంతో సంబంధం పోయింది. లైక్ నా ఇంట్లో నేనున్నాను, లైట్ ఆపేసుకున్నాను, రూమ్ తలుపేసుకున్నాను, పడుకున్నాను అని అంటే ఆ బయట ఏం జరుగుతుందో నాకు ఇంకా అసలు తెలియదు. అంటే మనం వెరీ లిమిటెడ్, లేచుంటే కూడా కొద్దిగా తెలుస్తుంది, బట్ పడుకుని ఉంటే ఆ కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. ఎవరితోటి ఇంకా కనెక్షన్ లేదు, మనమే ఉన్నాం, మనం పడుకున్నాం. అక్కడ పడుకుని ఉంటే బాహ్య ఇంద్రియాలన్నీ విత్డ్రా అయిపోయాయి కదా. ఆ బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయిన తర్వాత ఏమవుతుంది, మన మనస్సు లేస్తుంది. అది పడుకోలేదు, అదేం విత్డ్రా అయిపోలేదు అనమాట. ఇక్కడ ఈ మనస్సు ఏం చేస్తుంది, లోపల ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తుంది.
అసలు దానికి ఎట్లా చెప్పాలి, ఇంకా దానికి అంతు లేదు, లిమిటేషన్స్ ఏం లేవన్నమాట. ఇట్ కెన్ బి, మనకు తెలిసి ఐడియా ఉంటుంది, ఒక డ్రీమ్ చేస్తుంటాం ఒక్కొక్కసారి మనకి, బాబా అసలు ఆ కళని వర్ణించలేము మనం అని అంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు అట్లాంటిది మేబీ చూడలేదేమో, తెలియదు, వర్ణించడానికి కూడా కష్టమయ్యేంత అద్భుతంగా ఉంటాయి కొన్ని కళలు. సో మన మనస్సు చేసే మాయ అన్నమాట అదంతా. ఇట్ కెన్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. ఆ స్వప్న లోకాన్ని మనకి క్రియేట్ చేస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఎట్లా చెప్తారు అనంటే, న తత్ర రథ న రథయోగ న పంథానో భవంత్యథ రథాన్ రథయోగాన్ పథ సృజతే. అంటే అక్కడ, అంటే అప్పుడు భాషలో కనుక అట్లా చెప్తున్నారు, ఉపనిషత్ లాంగ్వేజ్ కనుక ఇది. అక్కడ ఏం చెప్పారు అనంటే, మనం నిద్రపోయి కలలు గనే స్థితిలో ఉన్నప్పుడు అక్కడ నా తత్ర రథాలు లేవు, రథ యోగాలు అంటే రథాన్ని లాగటానికి గుర్రాలు లేవు, ఓకే, ప్రయాణించటానికి పంథాహ అంటే మార్గాలు ఏం లేవు, ఏమీ లేవు అక్కడ. కానీ మనస్సు సృష్టిస్తోంది. ఏంటి? రథాలని సృష్టిస్తుంది. దానికి 7 ఏంటి 100 గుర్రాలనన్నా పెట్టేస్తుంది. ఎంత పెద్ద రథమో చెప్పలేము, ఆ రథం ఎంత ఎక్విప్డ్గా ఉంటుందో చెప్పలేము. అంటే జస్ట్ డోంట్ స్టాప్ విత్ రథం, బట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఏదైనా లిమిటేషన్స్ లేకుండా మనం అలాగా క్రియేట్ చేసేస్తుంది మన మనస్సు. ఓకే, సో ఆ లేని మార్గాల్ని అదే సృష్టించేసింది. అక్కడ ఏమీ లేదు, అదంతా నిజం కాదు, బట్ ఇట్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ మెంటల్గా అట్లాగా. న తత్ర ఆనంద ముదో ప్రముదో భవంతి అథ ఆనందాన్ ముదః ప్రముదః సృజతే. అంటే అక్కడ నిజంగా ట్రూగా ఒక ఆనందము, ఒక సంతోషము ఏమీ లేవు అక్కడ, రైట్? కానీ మన ఆత్మ వాటి అన్నిటినీ కూడా స్వయంగా క్రియేట్ చేసేసుకుంటోంది మన మనస్సు. సో అందుకే మనకి కళలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆనందిస్తున్నాము, కొన్నిసార్లు నవ్వేస్తుంటాము కళలో, కొన్నిసార్లు ఏడు చేస్తూ ఉంటాము, అన్నీ అనుభవిస్తున్నాం కదా. సో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా అక్కడ నిజంగా ఏమీ లేదు, నిజంగా ఆనందము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, ఏమీ లేదు. కానీ అవి కూడా మనస్సు ఊహించుకుని అనుభవిస్తోంది. సో దట్ ఈస్ ద ఈ స్టేట్ అన్నమాట. సో ఇదంతా ఎట్లా అవుతుంది అని అంటే, మనం జాగ్రత్త అవస్థలో చూసిన, ఊహించుకున్న, విన్న, చదివిన ఇట్లాంటి సినారియోస్ అవన్నీ ఎక్కడో, ఎందుకు మనకి సత్సంగ్ ఇంపార్టెంట్, మనము వాట్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ యూ బికమ్ దట్ అనే అట్లా ఎందుకు అని అంటారు అని అంటే, మనం కొన్ని పూర్తి అటెన్షన్ పెట్టకపోవచ్చు, కొన్ని ఎక్కడో కొన్ని వింటాం. యూ విల్ బి సర్ప్రైజ్డ్, కొన్నిసార్లు కళలో అట్లాంటివి వస్తాయి మనకి. ఇది ఎక్కడో లైక్ అంత అటెన్షన్ కూడా పే చేయలేదు, ఏదో మరీ మనం లాంగ్ అయిపోతున్న విషయం కూడా కాదు. వెరీ ర్యాండమ్ పీపుల్, లేకపోతే వెరీ ర్యాండమ్ సినారియోస్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతూ ఉంటాయనంటే, మనము ఈ జాగ్రత్త అవస్థలో చేసే ప్రతిదీ ఒక ఇంప్రెషన్ లాగా మన మనసులో ఉండిపోతుంది. అవి ఎప్పుడు బయటపడతాయో, ఎట్లా బయటపడతాయో మనకు తెలియదు. అందుకే మోర్ సద్వస్తువు గురించి మాట్లాడటము, వినటము, చదవటము, చేయటం, కర్మలు చేసేవి కూడా దేవుడికి సంబంధించినవి అట్లా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ యువర్ ఇంప్రెషన్స్ విల్ ఆల్సో బికమ్ లైక్ దట్, స్ట్రాంగర్ ఆన్ దట్. లేదు అనంటే ప్రాపంచిక విషయాలన్నీ అలా గుర్తుంచుకొని ఎదుగో ఎప్పుడో ఏ కళ రూపంలోనూ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలాగా వాటి ఆధారంగానే కళల ప్రపంచం అనేది సృష్టింపబడుతుంది తప్పితే అది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. వీ ఆల్ నో దట్, రైట్? వీ అండర్స్టాండ్ దట్. సో దాన్ని అక్కడ ఆ కళలు కంటున్నప్పుడు ఎవరో చూస్తున్నారు. ఆ చూస్తున్న ఆత్మవస్తువు పేరేంటి అంటే తైజసుడు. ఇక్కడ స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ సూక్ష్మభుక్ తైజస ద్వితీయ పాద. సో 4 పాదాలంటే 4 టైప్స్ చెప్తున్నారు కదా. సెకండ్ తైజసుడు. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ. ఇప్పుడు మనము ఇందాక ఏమనుకున్నాము, బహిష్ప్రపంచం అన్నప్పుడు బాహ్య ప్రజ్ఞ ఉంది, బయట ఏం జరుగుతోంది అంతా ఆ నాలెడ్జ్ అంతా ఇట్స్ డ్రాన్ అవుట్వర్డ్స్ అనమాట. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం, వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. సో ఇట్స్ ఆల్వేస్ అవుటర్ దీని మీద ఫోకస్గా ఉంది, ఇన్నర్గా ఉండట్లేదు. ఇప్పుడు ఈ స్వప్నావస్థలో ఏమవుతోంది అని అంటే ఇంటర్నలైజ్ అవుతోంది. మనలోనే ఇదంతా, కళల ప్రపంచం అంటే ఎక్కడో లేదు కదా, మనలో ఉంది. సో ఆ ప్రజ్ఞ కూడా అంతర్ముఖం అయింది. ఇప్పుడు
అంటే ఇట్ టర్న్డ్ ఇన్వర్డ్స్ టు సీ వాట్ వీఆర్ డ్రీమింగ్. మనసు ఏం సృష్టిస్తోంది ఏంటి దానికి ఏం తోచట్లేదు. సో చూడటానికి ఎంటర్టైన్మెంట్, బాహ్య ప్రపంచం అంతా షట్ ఆఫ్ అయిపోయింది కనుక ఇప్పుడు అంతః ప్రపంచానికేసి చూస్తూ స్వప్న ప్రపంచాన్ని చూస్తోంది. సో అంతః ప్రజ్ఞ అనేది కలిగి ఉంది. అప్పుడు కూడా తెలుస్తోంది మనకి ఏం జరుగుతోంది ఏంటి, లేకపోతే ఒక రోజు కలలో ఎందుకు నవ్వుతున్నాము, ఒక రోజు కలలో ఎందుకు ఏడుస్తున్నాము, ఒక్కొక్కసారి పడిపోతాం అనుకుంటాము, ఏవేవో అవుతుంటాయి కదా. సో తెలుస్తోంది, ఒక ప్రజ్ఞ అనేది అప్పటికి ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా 19 ముఖాలతోటే 19 ముఖ అన్నారు. ఆ 19 ముఖాలు అని అంటే వాటి ద్వారా ఆ సూక్ష్మమైన భోగాల్ని అనుభవిస్తున్నారు. ఇందాక స్థూల భుక్ అన్నారు, ఇక్కడ సూక్ష్మ భుక్ అన్నారు. అంటే వెరీ సటిల్ థింగ్స్, దీస్ డోంట్ రియల్లీ ఫిజికలీ ఎగ్జిస్ట్, కానీ అనుభవం అనేది ఉంటుంది. అంటే అది సూక్ష్మ అనుభవం అవుతోంది. సో అలా సూక్ష్మంగా అనుభవించేవాడు తైజసుడు. సో మొదటి పాదం అని అంటే వైశ్వానరుడు, రెండో పాదం అంటే తైజసుడు అని చెప్పారు. ఓకే, సో మనం చెప్పుకున్నాం కదా, జాగ్రత్త అవస్థలో ఉండేవంతా పడుకోగానే విత్డ్రా అయిపోతాయి కదా. విత్డ్రా అయిపోయి స్వప్నావస్థలో అంతర్ముఖమయ్యి అక్కడ ఒక ప్రజ్ఞ ఉంటుంది. దాని ద్వారా మనం లోకాన్ని, ఆ స్వప్న లోకాన్ని చూస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో అది తైజసుడు అన్నమాట. ఇప్పుడు ఇందాక రెండిట్లోనూ మనం 19 కరణాలనే చెప్పుకున్నాము. సప్తాంగ అని అన్నారు కదా. ఒకసారి సప్తాంగ అంటే ఆ స్వరూపాన్ని కూడా వర్ణించారు. ఒక పురుష ఆకారం అనేది మనం ఇస్తే కనుక ఆ ఆత్మతత్వానికి ఈ సప్తాంగాలతో ఉంటాడు అని. ఎట్లాగా అని అంటే ఆల్మోస్ట్ లైక్ విశ్వరూపానే, కాకపోతే బాహ్య విశ్వం, అంతర్విశ్వం కదా. సో ఈ సప్తాంగాలు ఇక్కడ ఏం చెప్పారు అని అంటే ద్యులోకం అంటే ఆకాశం తల, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణంగా, అంతరిక్షం శరీర మధ్యంగా, జలం అంటే మూత్రకోశం, భూమి అంటే పాదములు, గార్హపత్యాగ్ని అని అంటే ముఖంగా చెప్పారు. అంటే అగైన్ విశ్వరూప లాగానే ఆ విశ్వరూప అయిన ఆత్మతత్వం ఇలాగా మనలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ మళ్ళీ సేమ్ ఎలా అంటే సూక్ష్మంగా అనుభవిస్తున్నాం, కానీ అవే పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవన్నీ కూడా స్టిల్ ఫంక్షనల్గా ఉంటాయన్నమాట. కాకపోతే సూక్ష్మంగా అంతఃకరణాలు ఆబ్వియస్లీ ఉన్నాయి, ఎందుకంటే మనస్సే వీటన్నిటిని సృష్టించింది కనుక. సో మనకేంటి అని అంటే జాగ్రత్త అవస్థలో వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్, స్వప్నావస్థలో వీ కెన్ నాట్ టచ్ దెమ్, బట్ అనుభవం అనేది మాత్రం ఉంటుంది. సో సూక్ష్మ భుక్. తర్వాత అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఇక్కడ తైజసుడు అని అన్నారు కదా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో వీ అండర్స్టాండ్ ఇది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మనకి ఇప్పటికీ డిమార్కేషన్ బాగానే అర్థమైపోయింది. అయితే ఈ బాహ్య ప్రపంచంలో మనకి ఏదైనా కనిపించాలి అని అంటే సూర్యుడు, చంద్రుడు, సమ్ లైట్ ఏదో ఒకటి ఉంటేనే మనకి అసలు ఈ బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. ఏంటి ఆఫ్టర్ వీఆర్ అవేక్, రైట్? కళ్ళు తెరిచి మనం చూసి జాగరణ స్థితిలో ఉన్నా కూడా మనకి బయట నుంచి ఒక ప్రకాశం అనేది కావాలి. సో దానికి ఒకే సృష్టి విశ్వరూప అయిన అమ్మవారు జాగరణి స్థితిలో మనకి ప్రకాశం ఎలా ఇస్తోందంటే విశ్వం రూపంలో, సృష్టి రూపంలో ఇస్తోంది. సో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్నిటి నుంచి ప్రకాశం వస్తుంది. ఆల్ ఈస్ వెల్. మనస్సులో, మన స్వప్నలోకంలో చూసేటప్పుడు ఇట్స్ నాట్ బ్లాంక్, ఇట్స్ నాట్ డార్క్, పిచ్ డార్క్గా ఏం లేదు. కళ అంటున్నప్పుడు మంచి కలలే కంటాము, బ్లాక్ అండ్ వైట్ కలలే కనక్కర్లేదు, రకరకాల కలలు కంటాం. చెప్పాను కదా, అగైన్ ఇమాజినేషన్ ఈజ్ ద లిమిట్ ఏమో అట్లాంటి వాటికి. బట్ అలా ఉన్నప్పుడు ఆ చూడటానికి ప్రకాశం ఏది? ఏదన్నా సరే మనకు ఒకటి కనిపించాలి అంటే ఒక ప్రకాశం అనేది ఉండాలి కదా. ఆ ప్రకాశం ఇచ్చేది ఎవరు? లేకపోతే ఆ తేజస్సు, ప్రకాశం, ఆ తేజస్సు ఇచ్చే చైతన్యం ఏదైతే ఉందో అది అమ్మవారు. అక్కడ తైజసాత్మిక అయిందనమాట. సో మనకి అందరికీ అనుభవం ఉన్నదే, సో పెద్ద విడమర్చి చెప్పక్కర్లేదు. కాకపోతే మనం పడుకున్నాం, లైట్స్ ఆపేసాం, చీకటి అయిపోయింది, హాయిగా వెళ్ళి పడుకున్నాం. శరీరం అయితే కదలట్లేదు, కానీ కళల్లో మనం కొండలు గుట్టలు ఎక్కేస్తాము. ఒక్కొక్కసారి నీళ్ళల్లో మునిగిపోతున్నట్లు కళ వస్తుంది, ఒక్కొక్కసారి జారి పడిపోయినట్లు ఎక్కడి నుంచో అగాధంలోకి అట్లాంటి కళలు వస్తాయి. లేకపోతే సమ్టైమ్స్ వీఆర్ వెరీ హ్యాపీ, వీ మీట్ పీపుల్ హూ ఆర్ నో మోర్ అరౌండ్. సో రియలే కావు అవేవి కదా.
సో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తాం, కొన్ని తెలియని ప్లేసెస్కి కూడా వెళ్తాం. చాలా మంది చెప్తూ ఉంటారు నా కళలో ఈ ప్లేస్ వచ్చింది అని. ఎప్పుడు రియల్గా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఏ జన్మలోనో మేబీ అలా సంస్కారంగా ఉండిపోయిందో, లేకపోతే ఎప్పుడో క్యాజువల్గా మనం ఏదో చూసేటప్పుడు ఎక్కడో ఒక పిక్చర్ చూసుంటాం, అది అలాగా మైండ్లో స్థిరపడిపోయి ఉండొచ్చు, అదే కళలో వచ్చి ఉండొచ్చు. సో అట్లా కూడా ఉంటుందన్నమాట. సో అలాగ ఉండేటప్పుడు ఏ ఆత్మ ప్రకాశంతో అయితే ఈ కళ లోకం, స్వప్నలోకం అనేది వెలిగి అంతా చూడగలుగుతున్నామో అనేది అది తైజసాత్మిక యొక్క తేజస్సుతోటి అలా అనుభవించే వాడు ఎవరైతే మనలో ఉన్నాడో అది తైజసుడు. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. తర్వాత సో ఇది రెండు మనం విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక రెండింటికి. తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ నామాలు ఏంటి అంటే సుప్త ప్రాజ్ఞాత్మిక. ఇవి కూడా మళ్ళీ పేర్స్లోనే చూస్తాము. శ్రీ సుప్తాయే నమః, శ్రీ ప్రాజ్ఞాత్మికాయే నమః. ఓకే, ఈ రెండు సుషుప్తి అవస్థకి సంబంధించిన నామాలు. ఓకే, స్వప్నావస్థలో ఏమవుతోంది మనకి అనంటే ఇంద్రియాలు, బయట ఇంద్రియాలు లిటరల్లీ విత్డ్రా అయ్యాయి, లైక్ ఏమి పోలేదు, విత్డ్రా అయ్యాయి. అంటే ఎవరైనా వచ్చి మనల్ని టచ్ చేస్తే మన మీద ఏదో పడిపోతే వెంటనే యాక్టివేట్ అవుతుంది, రైట్? సో విత్డ్రా అయ్యా ఆ క్షణానికి, అంతే, టెంపరీ. ఓకే, అలాగా అయినప్పుడు మనస్సే అవన్నీ చేస్తూ లోపల అనుభవిస్తోందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ సుషుప్తి అంటే గాఢ నిద్ర, దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఈ ఇంద్రియాలే కాదు, మనస్సు, బుద్ధి అనేవి కూడా విత్డ్రా అవుతున్నాయి. అందుకే మనసు ఇంకా నీకు కలలు కనట్లే, బికాజ్ యూ వెంట్ ఇన్ టు ద డీప్ స్లీప్. మనసు కూడా విత్డ్రా అయిపోయింది అనమాట. పోయిందా? ఎక్కడికి పోలే. ఎగ్జాక్ట్లీ మనం గుర్తుంచుకోవాల్సింది లయము అని అంటే ఏంటి అని అంటే ఏదో డిస్ట్రక్షన్ అని చెప్తారు కదా, అస్సలు కరెక్టే కాదు. అది విత్డ్రా అవుతాం దేవుడిలోకి, అక్కడ పరమాత్మలోకి మొత్తం విత్డ్రా అవుతుంది. మళ్ళీ యథాతథం మళ్ళీ కొత్త కల్పం వచ్చినప్పుడు సృష్టి జరుగుతుంది, అప్పుడు మనందరం మళ్ళీ బయటపడతాం. ఓకే, కాకపోతే అది విత్డ్రా అని చెప్పాలన్నమాట లయానికి కూడా. సో అలాగే ఇక్కడ కూడా మనము ఆ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే మన ఇంద్రియాలు విత్డ్రా అయిపోయాయో మన బుద్ధి, మనస్సు అవి కూడా విత్డ్రా అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది? జాగ్రత్త ప్రపంచం లేదు, ఏం జరుగుతుందో అసలు టోటలీ డిస్కనెక్టెడ్. కళల ప్రపంచం కూడా లేదు, వీఆర్ బియాండ్ దట్ ఆల్సో. సో స్థూల లోకం లేదు, సూక్ష్మము లేదు, రెండు లేవన్నమాట. ఇక్కడ ఆ జీవుడు, మనలో ఉండే జీవ ఆత్మ విశ్రాంతి చెందుతూ ఉంటుందన్నమాట. విశ్రాంతిలో ఒక ఆనందం ఉంటుంది, రైట్? అంటే శ్రమించిపోయి ఉంటాము ఈ లోక వ్యవహారాలన్నిటితోటి. ఎవరికి ఇష్టం లేదు నిద్ర? ఎవరైనా నాకు ఇవాళ నిద్ర పట్టకపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఏదో ఎగ్జామ్కి చదివేటప్పుడు అట్లా కాదు, ఇన్ జనరల్ సినారియో నిద్ర లేకపోతే అన్నం తినకుండా ఒక 2-3 రోజులు ఉండగలమేమో, కానీ నిద్ర లేకుండా అనేది మనం ఉండలేం, రైట్? అగ్రీ? నిద్ర విల్ నాక్ యూ ఆఫ్ పీరియడ్. నువ్వు ఎక్కడైనా ఇంకా నిద్రకు పడిపోతాం అంతే, ఈ కంట్రోల్లో ఉండదు. సో అంత ఇంపార్టెంట్ అనమాట నిద్ర. అందులో ఒక ఆనందం ఉంది, బాడీ ఈజ్ రిలాక్సింగ్, రెజ్యూవినేటింగ్ అవన్నీ ఉన్నాయి. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఒకడున్నాడు. ఆ స్టేట్లో ఏంటంటే చిన్న జ్ఞానం అయితే ఇంకా ఉంది. మనసు, బుద్ధి వెళ్ళిపోయాక ఒక జ్ఞానం అనేది మిగిలి ఉంది. అందుకే మనం పడుకుని లేచిన తర్వాత నేను హాయిగా పడుకున్నాను అని చెప్తున్నాం, అంటే ఆ జ్ఞానం అనేది మనకి ఉంది. సో సుషుప్తిలో మనకి ఎట్లాంటి భయాలు, ఆందోళనలు, దుఃఖాలు, కష్టాలు, నొప్పులు ఏమీ ఉండవు. ఆనందము, అవి కూడా ఆనందం అంటే ఒకటే ఆనందం ఉంటుంది. అదేంటి అంటే వీటన్నిటితో డిస్కనెక్ట్ అయిపోవడమే ఆనందం. ఇట్స్ ప్రూవింగ్ ఎవ్రీ నైట్, మనమే రియలైజ్ కావట్లేదు. బట్ అలాంటి కష్టాలు, భయాలు, ఆలోచనలు అవేమీ ఉండవు అనమాట. సో అక్కడ ఉండేది ఏంటంటే కేవలం ఆనందమే. ఓకే, అంత హాయిగా హ్యాపీనెస్ ఉంటుంది. పడుకొని లేస్తాం, తృప్తిగా ఉంటుంది మనకి. అయితే అక్కడ ఏమీ లేవు, ఈ బాహ్యము, తర్వాత స్వప్నావస్థ అవేమీ లేవు అని అంటే ఆనందమే ఉంది అంటే మరి అదే మోక్షమా? డౌట్ రావచ్చు కదా. ఎందుకంటే మనం ఏం చెప్పాం, ఆనందం ఉండే స్థితి మోక్షం అంటే ఆనందం. అది ఆ పరమానందాన్ని మనం అనుభవిస్తున్నామని నిద్రలో అనుభవిస్తే అది మోక్షం ఎందుకు కాదు? దానికి మోక్షం కాదు అని చెప్పారు. ఆఫ్ కోర్స్ అది ఎందుకు అనంటే అక్కడ ఆనందం ఉంది, కానీ ఒక అజ్ఞానం కూడా ఉంది. మన జ్ఞానం అని అనుకుంటున్నాం, బట్ అక్కడ ఒక అజ్ఞానం కూడా ఉంది. అందుకని దిస్ కెన్ నాట్ బి మోక్షం. మోక్షం అంటే ఏంటి?
శుద్ధ చైతన్యం, శుద్ధ ఆత్మ జ్ఞానము అలా ఉండాలి. అంటే అజ్ఞానానికి తావు లేదనమాట అక్కడ. సో అక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఆనందం ఉంది, ఆనందంతో పాటు అజ్ఞానం కూడా కొద్దిగా ఉందన్నమాట. ఎట్లా ఉంది అని అంటే బీజప్రాయంలో ఉంది. సో అంటే మనకి ఎవరి మీదో ఉండే రాగద్వేషాలు, ఇష్టాలు, కోరికలు, అహంకారము ఏవి లేవు అని అనుకుంటాం మనం గాఢ నిద్రలో. ఓకే, అప్పుడు ఏమవుతుంది? లేవు, నిజంగానే లేవు, కరెక్టే, ఎవరికీ ఉండవు మంచి నిద్రలో. కానీ పూర్తిగా లేకుండా పోయాయా? లేదు కదా, బీజ రూపంలో ఉన్నాయి. అందుకే మళ్ళీ పొద్దున్న లేవంగానే మళ్ళీ షురు. నిన్న ఎక్కడ ఎండ్ చేసామో పడుకునేటప్పటికి ఫుల్ అక్కడే పికప్ అయిపోతాం మనం. అంటే ఆ అజ్ఞానం ఉంది లోపల. ఇట్స్ జస్ట్ లైక్ ఆ జాగరణి అనే అమ్మవారు మనల్ని లేపుతుంది కదా. ఒక ఎట్లా ఉంది, ఎవరం ఫర్ ఎవర్ పడుకొని ఉండలేము కదా కుంభకర్ణుడు లాగా. నువ్వు ఎంత అలారం పెట్టుకోకుండా నేను నా ఇష్టం వచ్చినంత సేపు పడుకుంటా అన్న ఆ చైతన్యం నిన్ను ఒక టైంలో లేపుతుంది. అది జాగరణి స్థితిలోకి రావటం. అలా వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ తగులుకుంటుంది. వైఫై కనెక్షన్ వచ్చేస్తే అంత డౌన్లోడ్ ఒక్కసారి అయిపోయినట్లుగా మొత్తం శుభ్రంగా వి పికప్ వేర్ వి లెఫ్ట్. మళ్ళీ మనకి రాగద్వేషాలు ఉన్నాయి, వీళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టము, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇంకా ఆత్రం స్టార్ట్ అయిపోతుంది లైఫ్కి. నాకు వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదు, అన్నీ షురు అనమాట. సో అలాగా బీజప్రాయంలో ఆ అజ్ఞానం అనేది అక్కడే ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అని అంటే 3 రకాల దోషాలు ఉన్నాయి టు టెల్ అస్ వై నిద్ర ఈస్ నాట్. ఆనందమయ స్థితే కానీ అది మోక్షం ఎందుకు కాదు అని చెప్పడానికి మొదటి దోషం ఇదనమాట. ఏంటి అని అంటే కారణ రూపంలో ఒక అజ్ఞానం అనేది మనలో ఉంది. ఓకే, సో ఫస్ట్ది ఇది. మనం లైక్ సార్ సుషుప్తిలో నుండి మనం బయటపడంగానే మొత్తం ప్రపంచ ఆ అహంకారం ఏదైతే మనలో ఉందో దానికి కారణమైన ఆ మూలం అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానం లేకుండా నిజంగా నువ్వు అలా పడుకున్న ఆనంద స్థితిలో ఉండిపోయామనుకో, అదే కైవల్యం, అదే మోక్షం. కానీ ఇది కాదు, ఎందుకంటే మనం లేస్తూనే ఇట్స్ రీట్రిగరింగ్ ఆ జాగరణ స్థితికి రాగానే. సో మొదటి దోషం ఏంటి అని అంటే అలాగా ఆ కారణ రూప అజ్ఞానము ఉండటం అనేది. అందుకే యూ పికప్ వేర్ యూ లెఫ్ట్. రెండో దోషం ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ ఒక ఆవరణ శక్తి అని ఉంటుంది అని అంటున్నారు. అంటే మాయాశక్తి గురించి చెప్తున్నారు. ఈ మాయ ఉంటుంది ఆ స్టేట్లో. మనం పడుకున్నామని అనుకుంటాం, 2 రకాలుగా ఆ మాయ మనల్ని కమ్మేస్తోంది. అందుకే అది ఆనందంగా అనిపిస్తోంది, కానీ పూర్తి ఆనందం కాదు. ఎందుకు అనంటే ఫస్ట్ టైప్ ఏంటి, ఆవరణ శక్తి అంటారు. 2 విక్షేప శక్తి అంటారు. ఈ ఆవరణ శక్తి అంటే ఏంటంటే అసలు సత్యాన్ని కప్పేస్తోంది. రైట్, నీకు జ్ఞానం కదా కావాల్సింది. ఇక్కడ అసలు సత్యాన్ని కప్పేసి ఆవరించి ఉంటే అది ఆవరణ శక్తి. విక్షేప శక్తి అనంటే లేని ప్రపంచాన్ని చూపించి భ్రమింపచేయటం. అంటే కొద్దిగా మనకి ఆ స్వప్నావస్థ సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి లేని ప్రపంచాన్ని చూస్తున్నాము, తర్వాత పోనీ లేదు ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాము అనుకున్న తర్వాత ఒక మాయ కప్పేస్తోంది. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఆవరణ శక్తి అనేది ఇంపార్టెంట్. ఏంటి అని అంటే అసలు సత్యాన్ని కప్పేస్తుంది కనుక అది మోక్షం కాదు. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ఈ సుషుప్తిలో మాయకి 2 రకాలుగా ఉంది, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. విక్షేప శక్తి స్వప్నావస్థలో పనిచేస్తుంది, గాఢ నిద్రలోకి అది పనిచేయకపోవచ్చు, కానీ ఆవరణ శక్తి పూర్తిగా ఆవరించేసి ఉంది అన్నమాట. అంటే ఏంటి, అమ్మ అసలు స్వరూపాన్ని, అమ్మ మనలో ఉన్న ఆ చైతన్యం మూల రూపం అమ్మే అనే సత్యం మనకు తెలుస్తోందా? తెలిస్తే అదే సమాధి స్థితి, అదే ది ఎండ్, ఇంకేం లేదు. మనకు అదేం తెలియట్లా. ఈ బాడీ, ఈ జీవుడికి, ఈ శరీరానికి విశ్రాంతి దొరుకుతోంది, అదే దట్ ఈస్ వాట్ ఈస్ ఈ అజ్ఞానము. ఈ అసలు సత్యం తెలియకుండా పోతోంది కదా మాయ, అమ్మ మాయ ద్వారా. అందుకని కూడా అది 2వ దోషంగా చెప్పారనమాట. సో ఇక్కడ నేను పరమాత్మకి అభిన్నం అనే నాలెడ్జ్ మనకి లేదు, అక్కడ మాయలో నిద్రపోతున్నాం. ఓకే, సో ఏముంటుంది అక్కడ అంటే మనకేం తెలియలేదు, నథింగ్, వి న్యూ నథింగ్, ఏ అనుభవం లేదు అనే ఒక ఏం చెప్పాలి, ఒక శూన్య స్థితి.
అక్కడ ఏం పెద్ద జరిగిందేం లేదు, నో యాక్టివిటీ, నో జ్ఞానం, నో నథింగ్, అలాంటి స్థితిలో ఉంటాం. సో నిద్ర ఆనందాన్ని ఇస్తుంది టెంపరీగా, దట్ ఈస్ ట్రూ, బట్ దట్ ఈస్ నాట్ అసలైన ఆనందం, దట్ ఈస్ నాట్ మోక్షం. అక్కడ నిజం మనకి తెలియపడట్లేదు, కనుక అదొక దోషం. మూడో దోషం ఏంటి అని అంటే అహంకారం. సో సుషుప్తిలో ఉన్నప్పుడు మంచి నిద్రలో ఉన్నాను, అక్కడ నాకు నిజంగా నా ఊరు పేరు, లేకపోతే నేను ఆడ మగ, నా ఇష్టాలు ఏంటి, నా వాళ్ళెవరు, నేను ఎక్కడున్నాను, నాకు ఇవేవి తెలియవు. అసలు స్పృహ అనేది మనకు ఉండదు, పూర్తిగా నాకౌట్ అయిపోయి ఉంటాం. సో ఈ స్పృహ లేదు. కానీ అహంకారం మాత్రం మనకి బీజ రూపంలోనే ఉంటుంది. సో ఈ అహంకారము చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా, అది ఒక పెద్ద వృక్షం అయిపోతుంది లేవంగానే. అదే అహంకారము మనలో ఉన్నదే ఇప్పుడు ఒక నేను నా పేరు, నా ఊరు, నేను చేసే పని ఏంటి అన్నీ గుర్తుకొచ్చి మనము బ్యాక్ టు నార్మల్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి నాకు దుఃఖం ఉంది, నాకు కష్టం ఉంది, నాకు వీళ్ళ వల్ల ఈ ఫీలింగ్ వస్తుంది, అలాంటివన్నీ మళ్ళీ యాక్టివేట్ అయ్యి అహంకారం వస్తుంది. ఆ అహంకారం నుండి నా అనేవి ఇంకో 10 పుట్టుకొస్తాయి. సో దట్ ఈస్ అనదర్ దోషం అనమాట. సో అలాగా 3 దోషాలు ఉన్నాయి. కనుక నిద్ర అనేది ఎంత మనకి ఆనందాన్ని ఇస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అందుకే వి ఆల్ వాంట్ టు స్లీప్. ఒక మంచి నాప్ తీస్తే బాగుంటుంది అని మనం అందరం అనుకుంటాం. మంచి నైట్స్ స్లీప్ విల్ హీల్ లైక్ ఎనీథింగ్. బాధను మర్చిపోతాము కదా, నిద్ర పట్టాలని ఎంత కోరుకుంటాం నిజంగా బాధలో ఉన్నప్పుడు, ఎందుకంటే హీల్ చేస్తుంది, ఆ హీలింగ్ పవర్ ఉంది. కానీ అది మోక్షం కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ 3 దోషాలు. అయితే అందుకే ఈ 3 దోషాల వల్ల మనం ఏమనుకుంటామంటే నిద్ర నుండి లేవంగానే సుఖం అహం అస్వాప్స్యం, అంటే నేను చాలా సుఖంగా నిద్రపోయాను, నాకించితే అవేదిశం, నాకేమీ తెలియలేదు అంటాం కదా. మనం హాయిగా పడుకున్నాను, నాకేం తెలియలేదు, నాకు చాలా తృప్తిగా ఉంది, ఆ నాకు అని అంటున్నాం కదా, దట్ ఈస్ ద అహంకారం అనమాట. సో దానికి ఏం చెప్తున్నారంటే ఎత్ర సుప్తో నా కంచన కామం కామయ్యతే, అంటే ఏ స్థితిలో అయితే ఈ జీవుడు మన ఆత్మ ఎప్పుడైతే పడుకుని విశ్రాంతిగా ఉన్నప్పుడు ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉంటూ నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తే, ఈ అవస్థని అక్కడ ఏ రకమైన కలలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, అది సుషుప్తి అవస్థ అని ఇక్కడ డెఫినేషన్ లాగా చెప్పారనమాట. అయితే ఇందాక మనము ఈ ఆత్మవస్తువు ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క నామంతో తెలియబడతాడు అని చెప్పుకుంటున్నాం కదా ఉపనిషత్ వాక్యంగా. ఇప్పుడు ఈ సుషుప్త అవస్థకి ఏం చెప్తారంటే సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో హి ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. సో 3వ పాదం అంటే 3వ అవస్థలో ఉన్న ఆత్మతత్వ స్వరూపం ఏంటి అని అంటే సుషుప్తి స్థాన, సుషుప్తిలో ఉంటూ అక్కడ నివసిస్తాడు. ఏకీభూత అంటే రకరకాల వైవిధ్యాలన్నీ లయమైపోయి ఏకీభూతంగా ఒక్కడిగా నిలిచి, ప్రజ్ఞాన ఘనం అంటే ఒక మూర్తీభవించిన జ్ఞానం అంటే ఆ ఇంటర్నలైజ్ అయిపోయి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందమయోహి ప్రాజ్ఞ అక్కడ ఇలా తెలుసుకుంటున్నాడు. నేను నిద్రపోతున్నాను అంటే ఎవరా నేను, ఆ నేను ఇక్కడ ప్రాజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు అనమాట. ఇది ఆత్మ యొక్క 3వ పాదం అని చెప్పారు. సో మనం యాక్చువల్గా ఈ యాంగిల్లో చూడం, కానీ ఈ గాఢ నిద్ర అనేది ఏదైతే ఉందో ఎట్లాంటి కష్టం లేకుండా పరమాత్మ తత్వానికి మనం ద క్లోజెస్ట్ వీ కెన్ గెట్ టు ఈజ్ నిద్ర. కాకపోతే ఆ నిద్రలో మనకి ఈ మాయ వల్ల ఆ జ్ఞానం ఉండట్లేదు, అందుకని మనం రియలైజ్ అవ్వట్లేదు. కానీ దిస్ ఇస్ ద క్లోజెస్ట్, అలా ఆ పరమాత్మ తత్వాన్ని కొద్దిగా టచ్ చేసి వస్తున్నాం మనందరం ఆ నిద్రలో అనమాట. ఆ జ్ఞానం అనే పొర కప్పేసి ఉండటం వల్ల మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఇదే జన్మలు ఇలా మనం నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాము. నిజంగా మనం ఈ జీవుడితో తీసుకున్న ఈ దేహానికి టైం అయిపోయింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, అమ్మవారు సేమ్ థింగ్ కంటిన్యూస్ అనమాట. ఎప్పుడైతే ఈ ఆవరణ శక్తి మనల్ని పరచుకొని ఉందో, ఈ మాయ అవనిక అంటారు, ఆ అవనికని తొలగించి శుద్ధ జ్ఞానం అనేది ఇచ్చేసి, అంటే నువ్వు ఆత్మతత్వానికి అభిన్నమే అనే జ్ఞానం మనకి ఇచ్చేస్తే దాన్నే అనుగ్రహం అని అంటారు.
లేదు ఇంకా టైం ఉంది అనేది కప్పేసి ఉంచితే మళ్ళీ పుడతాము, మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ పోతాము. దట్ ఈస్ కాల్డ్ తిరోధానం అనమాట. సో ఆ అవనిక, ఆ మాయ ఉన్నంత వరకు తిరోధానం. అమ్మ ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో అంటే అల్టిమేట్లీ ఆ జ్ఞానం వచ్చిందో దాన్నే మోక్షం అని అంటాం అనమాట. సో అలాగా ఇక్కడ ఈ తృతీయ పాదంగా ఉన్నది మనము ప్రాజ్ఞుడు అని చెప్పుకున్నాం. అక్కడ అమ్మవారు చైతన్యం, ఏ చైతన్యం అయితే ఈ ప్రాజ్ఞుడిని నడిపిస్తోందో, అంటే ఆ శక్తితోటే కదా ప్రాజ్ఞుడు చూస్తున్నాడు, అది ప్రాజ్ఞాత్మిక, అది సుప్త ప్రాజ్ఞాత్మిక అనే నామాలకి అర్థం. నెక్స్ట్ నామం వచ్చి తుర్య, అది శ్రీ తుర్యాయే నమః. ఇది ఒకటి చెప్తాను ఎందుకంటే నెక్స్ట్ నామం హ్యాస్ టు బి సెపరేట్. ఓకే, ఇక్కడ ఇదేంటంటే తురీయావస్థకు సంబంధించిన నామం. ఇక్కడ ఈ తురీయావస్థ గురించి చెప్తూ ఏం చెప్పారు అనంటే, నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం న ప్రాజ్ఞం. అంటే ప్లే ఆఫ్ వర్డ్స్ కూడా ఎంత బాగుంది. ఇక్కడ తురీయావస్థకు వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైనా సరే ఆత్మస్వరూపాన్ని చెప్పటానికి, ఈవెన్ మనం చెప్పుకున్న రీసెంట్ ఎగ్జాంపుల్లో ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకునే ప్రాసెస్లో పంచకోశాలని ఒక్కొక్కటి కాదు కాదు అని తెలుసుకుంటూ ఎలా వెళ్ళాడు అని మనం భృగుడు, వరుణుడు స్టోరీస్లో చెప్పుకున్నాం. అయితే సిమిలర్లీ మనకి వేదాంతంలో ఎప్పుడైనా సరే పరమాత్మ తత్వాన్ని చెప్పాలి అంటే స్ట్రైట్గా ఇది అని చెప్పడానికి అవ్వదు కనుక నేతి 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 అని అనుకుంటూ చెప్తారు. ఏది కాదో చెప్తూ రూల్ అవుట్ చేసేస్తూ ఉంటే యుల్ గెట్ క్లోజ్ టు ద పరతత్వం అన్నట్లుగా అనమాట. సో అలాగ రూల్ అవుట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాయి. సిమిలర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా అంతఃప్రజ్ఞం అంటే ఇది లోపల కళలు ప్రపంచాన్ని చూసే తైజస్సుడు అని చెప్పాం కదా ఇందాక, ఆ తైజస్సుడు కాదు. అంటే ద కోర్ ఆత్మతత్వానికి నువ్వు వెళ్తే తైజస్సుడు అనుకుని అక్కడే ఆగిపోకు. దట్ తైజస్సుడు వన్ ఆఫ్ ద manifestations of that ఆత్మతత్వం ఇన్ దట్ స్టేట్. కానీ దట్ ఈస్ నాట్ ఇట్స్ ట్రూ ఫిగర్ అనుకోవచ్చు, లేకపోతే ట్రూ క్యారెక్టర్ అది కాదు. అందుకని ఇక్కడ కాదు అని మనకి క్లియర్ చేస్తున్నారు అనమాట. నా అంతఃప్రజ్ఞ ఇది లోపల కళల ప్రపంచాన్ని చూస్తూ ఆ అంతఃప్రజ్ఞ కలిగి ఉంటే తైజస్సుడు కాదు. నా బహిష్ప్రజ్ఞం అంటే ఇది బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఆ జాగ్రత్తావస్థలో అనుభవిస్తున్న విశ్వడు కాదు. సో తైజస్సుడు కాదు, విశ్వడు కాదు. తర్వాత ఏం చెప్పారు, నా ఉభయత ప్రజ్ఞం అంటే ఇది ఒకేసారి లోపల బయట ఏం జరుగుతుందో తెలుసుకునే ఒక మధ్యస్థమైన స్థితి కూడా కాదు. నా ప్రజ్ఞాన ఘనం సుషుప్త అవస్థలో ఉండి అన్ని తెలుసుకుంటూ ఉన్న ప్రాజ్ఞుడు కూడా కాదు. అది కూడా తీసేశారు. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ 3 అవస్థల్లో ఉండేవాడు కాదు ఆత్మతత్వం అంటే. నా ప్రజ్ఞం అంటే సర్వజ్ఞత అనమాట. ఒకే సమయంలో అన్ని వస్తువులకి గురించి ఒకలాగే తెలుసుకునే అంత సర్వజ్ఞత లేని స్థితి, రైట్? మనము జాగ్రత్త అవస్థలో ఉంటే ఈ ప్రపంచమే తెలుసు, నిద్రావస్థలో లేకపోతే స్వప్నావస్థలో ఉంటే ఆ కళల ప్రపంచమే తెలుసు, బాహ్య ప్రపంచం తెలియట్లేదు. గాఢ నిద్రలో ఉంటే ఈ రెండు కూడా తెలియట్లేదు. సో సర్వావస్థల్లోనూ ఏం జరుగుతుందో ఆ సర్వజ్ఞత అనేది లేదు. మనం లేచున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, స్వప్నావస్థలో కళలో ఏం జరిగిందో తెలుసు. ఎన్నిసార్లు మీరు కళల్ని మర్చిపోలేదు మార్నింగ్ లేచాక? నేనైతే చాలా బాగా మర్చిపోతూ ఉంటాను. నాకు వచ్చేదే చాలా తక్కువ. వచ్చిన కళల్ని ఫుల్ మర్చిపోతే ఏదో వచ్చింది అనేది గుర్తుంటుంది. అది ఏంటి అంటే డీటెయిల్స్ గుర్తుండవు. అందుకే ఐ గెట్ రియలీ ఫ్యాసినేటెడ్ ఎప్పుడైనా ఎవరైనా కూర్చొని నాకు ఇవాళ కళ వచ్చింది, ఆ కళ గురించి చెప్తాను అని చెప్తూ ఉంటే, నేను చిన్నప్పుడు చెప్పేదాన్ని, అట్లాగే చెప్తే భలే ఇష్టంగా అనిపిస్తుంది. అంటే అది గుర్తుంచుకొని చెప్పగలగటం. బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఆల్వేస్. మన కళలు చాలాసార్లు ఏదో వచ్చింది కళ అని లీలగా గుర్తుంటుంది, బట్ డీటెయిల్స్ అంతా మనం మర్చిపోతూ ఉంటాం. సో ఆ సర్వజ్ఞత స్థితి లేదు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏం జరిగిందో మనం కంప్లీట్ రికలెక్షన్ అనేది మనకి ఉండదు. ఓకే, సో నా అప్రజ్ఞం అలాగని చెప్పేసి అది అచేతనము జడమైన వస్తువు కాదు, పూర్తి చైతన్య స్వరూపము అని చెప్తున్నారనమాట. సో అట్లాంటిది ఏది కాదో అనేది చెప్పారు కదా ఇప్పటి వరకు. సో ఇవేవి కాదు. మరి అది ఏంటి అసలు, దాని స్వరూపం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎట్లా ఉంటుంది అని అంటే దానికి కొన్ని అట్రిబ్యూట్స్ ఎట్లా ఉంటుందికి చెప్పారు. ఇట్స్ అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణ మచింత్యం అవ్యపదేశ్యం అని చెప్పారు. అంటే అదృష్టం అంటే కనిపించదు. ఇప్పుడు అదృష్టం అంటే లక్ అంటే అదృష్టం మనకి కనిపించనిది ఏదో జరిగింది, రైట్? యూ డెంట్ సీ ఇట్ కమింగ్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫేట్.
దాన్ని అదృష్టం అన్నారు అంతే, మనకి తెలియకుండా వచ్చింది కనుక. అందుకే అంటే అదృష్టం అంటే కలిసి వస్తేనే అదృష్టం కాదు, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇట్స్ ఫేట్. అది ఏదైనా కావచ్చు, గుడ్ లక్ కావచ్చు, బ్యాడ్ లక్ కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. వి డిడ్ంట్ సీ ఇట్ కమింగ్. అలా సడన్ గా అయితే దాన్ని అదృష్టం అంటారు. సో ఎనీవేస్, ఇక్కడ అదృష్టం అంటే కంటికి కనిపించదు అనేది మీనింగ్. అవ్యవహార్యం అంటే దీంతో మనం వ్యవహారాలు ఏవి చేయలేం, లౌకిక వ్యవహారాలు ఏం చేయలేం ఆత్మ వస్తువుతోటి. అగ్రాహ్యం, చేతులతో కానీ మనస్సుతో కానీ దాన్ని పట్టుకోలేం. అలక్షణం, దానికి రంగు, రుచి, రూపము ఇట్లాంటి లక్షణాలు ఏమీ లేవు, అలక్షణం. అచింత్యం, మనసుతో ఊహించడానికి కూడా ఇంపాసిబుల్, కాంప్రహెండ్ చేసుకోవటం చాలా కష్టం. అన్యపదేశ్యం అంటే మాటలతో వర్ణించడానికి వీల్లేంది, అంటే సింపుల్గా అవాంగ్మానస గోచరం అని అనుకోవచ్చు. అలా చెప్పారు. సో ఏది కాదో చెప్పారు, అంటే ఇలా తేజస్సుడు, ప్రాజ్ఞుడు, వైశ్వానరుడు ఇవి కావు చెప్తూ అదే ఏంటి దానికి ఉండే అట్రిబ్యూట్స్ అంటే ఇవన్నీ చెప్పారు. సో అసలు దాని నిజస్వరూపం ఏంటి అని అంటే ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమనం, ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని చెప్పారు. ఇది డెఫినేషన్. నిజ స్వరూపం, ఆత్మతత్వానికి నిజ స్వరూపం ఏంటి అని అంటే చెప్పారు. ఏకాత్మ ప్రత్యయసారం అంటే నేను అనే ఒకే ఒక్క ఆత్మ చైతన్య భావన మాత్రమే దీనికి ఆధారం. ఓకే, అది సారం, ఏకీభూతంగా ఉండే ఒక సారం. ప్రపంచ ఉపశమం అంటే ప్రపంచం అనే భ్రాంతి పూర్తిగా తొలగిపోయి ఉండటం. అక్కడ అలాంటి స్థితికి, ఆ ఏకీభూతమైన స్థితికి వెళ్ళి ఈ ప్రపంచం అంతా పూర్తిగా తొలగిపోయిన స్థితిలో ఉండేది ఆ పరమాత్మ ఒక్కడే. ఎట్లా ఉంటాడు ఆ పరమాత్మ, లేకపోతే ఆ అమ్మవారు కానీ ఆ పరమాత్మ స్వరూపం ఏంటి? శాంతం. శివం అంటే అక్కడ ఎటువంటి అలజడులు కానీ వికారాలు కానీ ఏమీ ఉండవు. శివం అంటే అత్యంత మంగళకరమైనది, ఆనందకరమైనది. తర్వాత అద్వైతం, రెండో వస్తువు లేదు, మొత్తం అంతా లీనమైపోయి ఒక్కటిగా ఆ పరబ్రహ్మ తత్వం మిగిలినప్పుడు వేరే ద్వైతం అనేది ఏముంటుంది? చతుర్థం మన్యంతే, అది 4వ స్థితిగా చెప్తున్నారు. అదే తురీయం అని అంటారనమాట. సహ ఆత్మ సహ విజ్ఞేయ, అదే నిజమైన ఆత్మతత్వం అంటే ఏంటి, అదే మనం తెలుసుకోవాల్సింది అని ఆ తురీయావస్థకి సంబంధించినగా ఇది చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలకి అతీతంగా ఉంది ఒక స్థితి. అది ఇంద్రియాలతోటి కనిపించదు, లైక్ బాహ్య ప్రపంచంలా కనిపించదు, మనసుతోటి ఊహించుకోలేవు, నీ బుద్ధితోటి పట్టుకోలేవు. ఓకే, ఇది అన్నిటికీ అందకుండా అతీతంగా ఉన్నది. అప్పుడు ఏంటంటే ఈ జగత్తు అనే భ్రాంతి అంతా తొలగిపోయి ఎప్పుడైతే ఆ మాయ అనేది తొలగిపోతుందో అప్పుడు మనకి ఏ స్థితి అయితే లభిస్తుందో, శాంతము, శివము, అద్వైతం అనే స్థితి, అది తురియ స్థితి. అక్కడ వీఆర్ యునైటింగ్ విత్ దట్ పరమాత్మ అనమాట. సో ఆ స్థితి తురియం అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలని అనుకుంటే, మనము ఒక పర్సన్, నేనున్నాను ఇప్పుడు, ఐఎమ్ లైక్ ఒక వైఫ్, ఒక మదర్, ఒక వర్క్కి వెళ్తే ఇంకొకటి, లేకపోతే ఇంకొక సిబ్లింగ్, ఇంకొకరికి కూతురు, కోడలు, రకరకాల రిలేషన్స్తో ఉన్నాను. కానీ నేను అనేది ఒకటే కదా అల్టిమేట్గా. సో మన వ్యవహారికంగా చూసుకుంటే అలాగుండొచ్చు. నేను మాత్రం ఒకటే. లేదు, ఒక యాక్టర్ ఉన్నారు, ఇవాళ ఒక డాక్టర్ లాగా యాక్ట్ చేయొచ్చు, ఒక మూవీలో, ఇంకో మూవీలో పోలీస్ ఆఫీసర్గా, ఇంకో దాంట్లో లాయర్గా, అలా రకరకాల రోల్స్ వేయచ్చు. బట్ దట్ కోర్ పర్సన్ ఈస్ ద సేమ్, రైట్? సో అలాగా మనము అలా ఆ కోర్గా అన్నిట్లో ఉన్నది. ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో, ఐ కుడ్ బి ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ యాజ్ వేరియస్ డిఫరెంట్ రిలేషన్స్ ఆర్ పర్సనాలిటీస్ ఇన్ డిఫరెంట్ సెట్టింగ్స్. కానీ నేనే కదా, ఎక్కడికి వెళ్ళినా నేనేం మారిపోవట్లేదు కదా. సో అలా అది తురీయుడు అని అంటే అలా అర్థం చేసుకోవచ్చు. లేదా ఒక ఎగ్జాంపుల్, ఇందాక మూవీ చెప్పుకున్నాం కదా, అట్లా చెప్పుకుంటే కనుక ఈ ప్రొజెక్టర్ ఆన్ చేసుకున్నాము, విశ్వరూప లేకపోతే అమ్మవారిని చూస్తున్నాం, మనము అనుభవిస్తున్నాము. సో అక్కడ ఒక ఫైర్ వచ్చిందనుకో, ఆ ప్రొజెక్ట్ దేని మీద అవుతుంది? ఆ స్క్రీన్ ఆ ఫైర్ క్యాచ్ చేస్తోందా? పెద్ద తుఫాన్ వచ్చింది, ఆ స్క్రీన్ తడిచిపోతుందా? లేదు కదా. సో ఈ తురీయ స్థితి అని అంటే ఏంటి అని అంటే
ఆ మూవీ ప్రొజెక్షన్ ఆగిపోతే కూడా స్క్రీన్ ఎట్లయితే అక్కడే ఉందో బ్లాంక్ గా ఉంది. ఇఫ్ యూ ప్రొజెక్ట్ సంథింగ్ ఆన్ టు ఇట్ యూ విల్ సీ ఇట్, ఇఫ్ యూ డు నాట్ ప్రొజెక్ట్ యూ విల్ నాట్ సీ ఎనీథింగ్, బట్ ద స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో అదేం మాయమైపోలేదు. అలాగే మనలో ఆ తురీయుడు ఎలా ఉంటాడు అని అంటే సాక్షిభూతంగా ఉండే ఆత్మ చైతన్యం అన్నమాట. అది తురియ, అమ్మవారి చైతన్య శక్తిగా అయితే ఇది ఆత్మ వస్తువుగా చెప్పుకుంటే తురీయుడు అక్కడ ఉంటాడు. ఏం చేస్తున్నాడు అని అంటే మిగతా 3 అవస్థల్లో మనం ఎలాగ ట్రాన్సిషన్స్ అవుతున్నాయి దాన్నంతా సాక్షిభూతంగా గమనిస్తూ ఉన్నాడు. ఓకే, అక్కడ ఉండే చైతన్య శక్తి ఏదైతే ఉందో అది తురియ అన్నమాట. సో ఆ తురియావస్థ పొందటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం తురియం, సుషుప్తి ఇస్ నాట్ తురియం. ఇది యోగులకే సాధ్యమవుతుంది అనమాట. దీన్నే సమాధి స్థితి అని అంటారు. ఓకే, సో ఈ మనస్సు, బుద్ధి, కళ్ళని, ఇంద్రియాలని ఆశ్రయించి బయట ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఈ మనస్సు, బుద్ధి మనోగతమై అంటే మనస్సును ఆశ్రయించి, ఈ ఇంద్రియాలని షట్ ఆఫ్ చేసి మనస్సును ఆశ్రయించి మనోగతమై ఉన్నప్పుడు స్వప్నావస్థలో ఉన్నాం. అవే మనస్సు, బుద్ధి లయమై కారణ రూపమైపోయి మన హృదయంలో బీజ రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు మనము సుషుప్తి అవస్థలో ఉన్నాం. అలాగా ఈ మనస్సు, బుద్ధి ఈ రెండు కలిసి అవి వేటితోటి రిలేట్ అవుతున్నాయనే దాన్ని బట్టి మనకి అవి మారుతున్న బట్టి మన అవస్థలు కూడా మారుతూ ఉన్నాయి, అంతే కదా. సో అలాగా ఈ మూడిట్లో కూడా ఆ మనసు, బుద్ధి రీచ్ ఇంకా అవ్వట్లేదు. కానీ వీటన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉండే ఆత్మవస్తువు ఏదైతే ఉందో అది తురీయం అన్నమాట. దీనికి కూడా భగవద్గీతలో ఏం చెప్పారంటే స్వామి, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యసి. సో ఆ సమస్త ప్రాణుల్లో సమం సర్వేషు భూతేషు ఆ ఆత్మరూపంలో ఉన్న పరమాత్మని అన్ని భూతాల్లో సమానంగా చూడగలిగినప్పుడు మనం అప్పుడు అది సమానంగా చూడాలి, నెంబర్ 1. తర్వాత ఈ నశ్వరమైన ఈ శరీరంలో దిస్ బాడీ ఈజ్ లైక్ ఎక్స్పైరీ డేట్ ఉంది, ఆ తర్వాత ఈ బాడీ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, కానీ అందులో ఉండే ఆత్మతత్వం ఎప్పటికీ ఉండేది అనేది గ్రహించి ఈ నశ్వరమైన శరీరంలో శాశ్వతమైన ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ పరమాత్మని ఎవరైతే చూడగలుగుతారో దాన్నే ఎఫ్ పశ్యతి స పశ్యసి. చూడటం అని అంటే ఇది చూశాను, అది చూశాను, ఈ సినిమా చూశాను, ఈ బుక్ చూశాను, ఆ క్షేత్రానికి వెళ్ళాను, ఈ విగ్రహాన్ని చూశాను, అవేవి కూడా కాదు. ఎవరైతే సర్వభూతాల్లోనూ శరీరాన్ని దాటి అందులో ఉండే ఆత్మతత్వం అందరిలో ఉండేది ఒకటే అనే చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది రియల్ చూపు అని అంటే అది భగవంతుడు ఇచ్చిన దృష్టికి, అది అంతర్దృష్టి కానీ బాహ్య దృష్టి కానీ సార్థకత ఎప్పుడు అంటే ఆ పరమాత్మని మనం అందరిలోనూ ఈక్వల్గా చూసినప్పుడు అని. ఆ స్థితిలో ఉండగలిగితే దాన్నే సమస్థితి అంటారు, దాన్నే సమాధి స్థితి అంటారు, దాన్నే తురీయం అని అంటారనమాట. సో ఆ తురీయావస్థలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనము స్టిల్ నిద్రపోతుంటాము, స్టిల్ జాగ్రత్త అవస్థలో ఉంటుంటాము, స్టిల్ కలలు కంటూ ఉంటాము, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు నీ బుద్ధి ఎక్కడ ఉంది అని అంటే ఆత్మతత్వంతో ఒకటైపోయి ఉంది. ఇవన్నీ ఈ బాడీ ఉంది కనుక జరుగుతున్నాయి, నా అసలు ఆత్మతత్వం ఈజ్ దేర్. లైక్ సమాధి స్థితిలో యూ గెట్ యునైటెడ్ విత్ దట్ పరమాత్మ తత్వం అన్నమాట. సో అలాగా అది తురీయావస్థ అని అనుకోవచ్చు. మనకి ఓంకారంలో ఆ ఉ మ అనే 3 అక్షరాలు చెప్తారు, AUM ఔం అని అంటారు. నిజంగా ఆ బిందునాదం అనేది లేకపోతే దట్ ఈస్ తురీయం అన్నమాట. ఇక్కడ అది లేకపోతే మనం ఓంకారాన్ని పలకగలమా, ప్రణవాన్ని పలకగలమా? పలకలేం కదా. సో ఈ ఆ ఉ మ అనేవి ఎట్లా ఒకవేళ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని డినోట్ చేస్తున్నాయి అని అనుకుంటే ఆ అర్ధమాత్ర అని అంటారు. ఆ బిందునాదం ఏదైతే ఉందో అని అది అనుచ్చార్య, అది బయటికి ఉచ్చరించలేం మనం, కానీ అది లేకపోతే ఓంకారం లేదు. అది తురీయావస్థ. అంటే ఆ తురీయావస్థలో ఉంటూ సాక్షిభూతంగా ఈ 3 అవస్థల్లో, బట్ అది లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు అని చెప్పే స్థితి అన్నమాట. సో అర్ధమాత్ర అనే దానికి
ఆ దేవి మహత్యంలో మంచిగా చెప్తారు. అర్ధమాత్రా స్థిత నిత్య యానుచార్య విశేషత త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా. అమ్మవారిని అంటున్నాం. ఆ అర్ధమాత్ర ఏదైతే ఉందో ఆ ప్రణవాన్ని ఉచ్చరించటంలో అది నువ్వే తల్లి. అది దానంతటి దాన్ని పలకలేం, అనుచ్చార్య దానంతటి దాన్ని పలకలేం. కాకపోతే అది లేకపోతే ఓంకారం కూడా లేదు. సో మన స్థితి కూడా అదే అన్నమాట. తురియ స్థితిని మనం చూడలేము, అనుభవించలేము అన్లెస్ యూ గెట్ టు దట్ సమాధి స్థితి మన లాంటి వాళ్ళకి. సో బట్ ఈ 3 స్థితుల్ని ప్రకాశింపచేసే చైతన్యం ఏదైతే ఉందో అది తురియ అనే అమ్మవారు. ఆ తురియ స్థితికి సంబంధించిన నామం అన్నమాట. సో ఇవి 4 అవస్థలు. 4 అవస్థల్లో 4 పాదాలుగా ఆత్మతత్వాన్ని ఎట్లా చెప్పారు. విశ్వడు, తర్వాత తర్వాత తైజసుడు, తర్వాత ప్రాజ్ఞుడు, ఆ తర్వాత తురియుడు. ఈ 4గా చెప్పుకున్నాము. అక్కడ అమ్మ జాగరిణి, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక, తురియ, ఈ 4 విధాలుగా అమ్మవారు ప్రతి స్థితిలోనూ ఉంటూ చైతన్యాన్ని ఇస్తోంది. ఆ అమ్మే లేకపోతే ఏ అవస్థలు మనకు ఉండవు. ఓకే, అవస్థాతీత స్థితికి మనం కూడా వెళ్ళిపోతాము. అదే నెక్స్ట్ నామము సర్వావస్థ వివర్జిత. ఓకే, ఇది 8 అక్షరాల నామము. శ్రీ సర్వావస్థ వివర్జితాయై నమః. ఓకే, మనము ఈ నామాలు చెప్పుకోవడం స్టార్ట్ చేసుకున్నప్పుడు 5 అవస్థలు ఉంటాయని చెప్పుకున్నాం. అవస్థ పంచకం అని చెప్పుకున్నాం మనం. అందులో ఇది 5వది అని అనుకోవచ్చు. ఎందుకంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ 4 అవస్థలు అయ్యాయి. ఈ అవస్థకి పేరు చెప్పలేదు. తురియాతీత అవస్థ, సర్వావస్థలు దాటిపోయిన స్థితి, వివర్జిత, అవన్నీ వదిలిపెట్టిన స్థితి. అంటే దీనికి తురియకి అతీతంగా, తురియమకే చెప్పడానికి కష్టపడి చెప్పారు, తురియానికి అతీతమైన స్థితి ఇది. సో దానికి ఒక పేరు అనేది ఇవ్వలేదన్నమాట. సో ఈ 5వ అవస్థ అని మనం చెప్పుకుంటున్నాం అర్థం చేసుకోవడానికి, కానీ అసలు ఇది అవస్థే కాదు. ఓకే, సో ఈ తురియాతీత అవస్థ అంటే తురియాన్ని మించింది, దీన్ని మించి ఇంకేమీ లేదు కనుక సర్వావస్థ వివర్జిత. ఓకే, సో మనము తురియం గురించి చెప్పుకున్నప్పుడు సాధన ద్వారా సమాధి స్థితిని చేరుకుంటే అది తురియం అని చెప్పుకున్నాం కదా. ఆ ధ్యానం చేసేటప్పుడు మనం సమాధి స్థితిని కొంతమంది చేరుకుంటారు. ఓకే, సో తురియాన్ని కూడా టచ్ చేస్తున్నారు కొంతమంది. కాకపోతే ఏమవుతోంది అని అంటే ఆ సమాధి స్థితిలో ఉన్నంత వరకు నువ్వు ఆ తురియాతీత స్థితిలో ఉన్నావు. సమాధి నుండి బయట పడి మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు నేను ఇంతసేపు సమాధిలోకి వెళ్ళాను, నా ధ్యానం ఫ్రూట్ఫుల్గా అయ్యింది అని స్టిల్ మనం చెప్తున్నాం. అంటే మనకి ఆ తురియా స్థితిలో కూడా మనకి ఆ తురియుడు ఉన్నాడు ఇంకా, రైట్. అందుకే మనము దాన్ని ఆ సాక్షిభూతంగా దాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం. అక్కడ కూడా ఒక చిన్న ప్రజ్ఞ ఉంది. సో నేను సమాధి స్థితికి వెళ్ళాను, నేను బయటకు వచ్చాను, ఇంతసేపు ఉన్నాను, అట్లాగా ద్వంద్వం అనేది ఇంకా ఉంది. అర్థమవుతుంది కదా. తురియ స్థితికి వెళ్ళాం కానీ అంటిల్ యూ కీప్ కమింగ్ అవుట్ నీకు ద్వంద్వం స్థితి ఉంది. ద్వంద్వాతీతంగా వెళ్ళిపోయినప్పుడు అది తురియాతీత స్థితి అవుతుంది అనమాట. సో ఆ ద్వైధీ భావం అనేది పోయి ఆ అహం బ్రహ్మాస్మి అనే ఇది అనుభవానికి వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఈ జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు. అప్పుడు ఇంకా అందుకే ఆ జీవాత్మకి ఆ 5వ స్థితిలో పేరేంటి అనేది ఏం చెప్పలేదు, 4 వరకే చెప్పారు. ఎందుకంటే ఆ 4 దాటిన స్థితిలో ఉండేది ఒకటే ఆత్మవస్తువు. ఈ జీవాత్మ వెళ్ళి అందులోకి ఐక్యమైపోతే మిగిలేది ఒకటే, ఇంకా దానికి వేరే పేరేం లేదు. అదే అనంతం అన్నమాట, ఆ లీనమైపోయే స్థితి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు అందరూ పరబ్రహ్మతోటే సమానం, రైట్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మ జ్ఞానం ఏంటో నీకు వచ్చేస్తే నువ్వు పరబ్రహ్మానికి ఇండిఫరెంటే. దట్స్ వాట్ ద అద్వైతం ఈజ్ అన్నమాట. సో అలా చెప్తారు. మనము లాస్ట్ సెషన్లో అనుకుంటా చెప్పుకున్నాం, ఉప్పు బొమ్మ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో లెట్స్ సే ఆ ఉప్పు బొమ్మ అనేది ఉంది, జాగ్రత్త అవస్థ, అది వెళ్తోంది, ఏంటి దీన్ని ఏదో తెలుసుకోవాలి ఏంటో ఉంది అని అనుకుంటే లెట్స్ గివ్ ఇట్ మేబీ స్వప్నావస్థ, లేకపోతే రెండింటినీ కలిపి జాగ్రత్త స్వప్నావస్థలు అని అనుకోవచ్చు. సో ఆ అవస్థల్లో అది ఆ సముద్రం ఏమిటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి బయలుదేరింది, వెళ్తోంది. సో అప్పటి వరకు ఈ అవస్థలన్నీ ఉన్నాయి. ఓకే, తర్వాత సుషుప్తి అంటే కాసేపు అలాగా అక్కడికి వెళ్ళాక నేను అబ్బా ఇంత పెద్ద సముద్రం దగ్గరికి వచ్చేసాను అని చెప్పేసి ఒక్కసారి మైమర్చిపోయి
కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయిందనమాట. మర్చిపోయి ఇది కదా నేను వెయిట్ చేస్తున్నది ఇన్నాళ్ళు, ఈ అనంత సముద్రం గురించి కదా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి కాసేపు మైమరిపోయిన స్థితిని సుషుప్త అవస్థ అనుకుందాం. అగైన్ దిస్ ఇస్ ఆల్ మేకింగ్ అప్ టు అండర్స్టాండ్ డిఫరెన్సెస్ ఎట్లా ఉంటుందని. సో అలాగా 3 అవస్థలు దాటుకొని వచ్చిన తర్వాత నవ్ ఇట్స్ ఓకే ఐఎమ్ హియర్, నేను ఇప్పుడు వెళ్ళాలి సముద్రంలోకి అని వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఇలా ఏమీ కవర్ సరే కరిగిపోలేదు కదా, కలిసిపోలేదు కదా, అందులోకి తేలటం స్టార్ట్ అయింది. నెమ్మదిగా నెమ్మదిగా డిసింటిగ్రేట్ అవుతోంది. అది తురియ స్థితి. అంటే ఏంటి అని అంటే అది ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని దాటుకొని ఈ స్థితిని అనుభవానికి తెచ్చుకుంటోంది, సాక్షిభూతంగా చూస్తోంది. ఓహో నేను కూడా ఇందులో కరిగిపోతున్నాను అనమాట, ఈ కరిగిపోతున్న నేను ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ దట్ సముద్రం అనమాట అనేది తెలుసుకుంటూ ఉన్న తురియ స్థితిలో ఉంది. ఓకే, అది కూడా ఒక అవస్థే. బట్ అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సెపరేట్ చేసి చెప్పగలమా ఇదే ఈ నీళ్లే ఉప్పు బొమ్మకు సంబంధించినవి అని మనం చెప్పగలుగుతామా? సో అది పరమాత్మ తత్వంలోకి లీనమైపోయి తురియాతీత స్థితికి, అక్కడ సాక్షిగా చూడటానికి కూడా ఇంకెవరూ లేరు, నువ్వే మిగిలింది, నువ్వే మిగిలింది, పరబ్రహ్మమే, పరమాత్మే. సో అది ఆ తురియాతీత స్థితి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఉప్పు బొమ్మ పూర్తిగా లీనమైపోయి డిసింటిగ్రేట్ అయిపోయి అవస్థలకన్నిటికీ అతీతం అయిపోయింది అనమాట. ఓకే, అక్కడ ఏముంటుంది? ఆనందైక ఘనస్త్వమసి ద్వైతం చాపి వాచామ గోచరం నృణాం తద్బుద్ధ్యవస్థాయాం తురియాతీతం ఉచ్యతే. తురియాతీత స్థితి అంటే ఏం చెప్తున్నారంటే ఆనంద ఏక ఘన త్వం అసి, ఆ ఘనీభవించిన ప్రజ్ఞానం ఘనం అని అన్నాం కదా, అలాగ ఘనీభవించిన అఖండ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అది అమ్మ. అది ద్వైతం చాపి, అక్కడ ఎటువంటి ద్వంద్వాలు లేవు, నువ్వు నేను జీవాత్మ పరమాత్మ అలాంటివి ఏమీ లేవు. అది వాచామ గోచరం, మాటలతో చెప్పలేనిది. ఓకే, ఇలా అలానే వర్ణించి చెప్పలేము. నృణాం త్వద్బుద్ధి అవస్థాయం, ఏ సాధకుల బుద్ధి అయితే కనుక అలాగా అమ్మ ఈ చైతన్యంలో కలిసిపోతుందో వాళ్ళకి కూడా ఆ తురియాతీత స్థితి వచ్చింది అని చెప్పచ్చు అని. ఆ సమాధి స్థితిలో ఉండి మనము ఆ ఐక్యం అయిపోయింది, యు నెవర్ కమ్ బ్యాక్ టు మళ్ళీ నేను నా ఊరు నా ప్రపంచం అలాంటిది లేకుండా ఆ స్థితిలో ఉండిపోతారో వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు ఉండే అవస్థ తురియ అవస్థ. ఓకే, అది దాన్ని అంటారు శుద్ధ కైవల్య స్థితి అని చెప్పేసి. ఆ శుద్ధ కైవల్య స్థితిని పొందటం సాధకులకి సాధ్యము. తురియాతీతలో ఉండే జీవన్ముక్తి పొందిన వాళ్ళని మనం ఎంతో మందిని విన్నాం. ఓకే, చూసామో లేదో కానీ విన్నాం. సో వాళ్ళందరూ కూడా సర్వావస్థ వివర్జితులే. అమ్మవారే కాదు, అమ్మవారు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పుకున్నాం కదా, ఆ అమ్మవారి లాగా సర్వావస్థ వివర్జిత అయిన అమ్మతోటి ఏకమైపోయావు కదా నువ్వు. సో అదనమాట. సో దీనికే విల్ కంక్లూడ్ సౌందర్య లహరిలో గురుగారు చెప్పిన ఒక్క శ్లోకం చెప్పుకొని, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదో హరేః పత్నీం పద్మాం హర సహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఇక్కడ ఏం చెప్పారంటే, సామాన్యులు మానవులు మనలాంటి వాళ్ళందరము నిన్ను సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా అలా 3 రకాలుగా చూస్తున్నారు విడివిడిగా. రైట్, లైక్ నాకు చదువు కావాలంటే నేను సరస్వతి దేవిని ఆశ్రయిస్తాను, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని ఆశ్రయిస్తాను, శక్తి కావాలంటే పార్వతీదేవిని ఆశ్రయిస్తాను. అలాగా నిన్ను 3గా విడివిడిగా చూస్తున్నారు. కానీ వేదాంత రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే కనుక ఆ జ్ఞానులు నిన్ను ఈ త్రిమూర్తులకు కూడా అతీతమైన శక్తిగా, ఈ అంటే మళ్ళీ సేమ్ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైన ఏ తురీయ స్వరూపిణిగా నిన్ను గుర్తిస్తున్నారు అని చెప్పారనమాట. సో ఆ జ్ఞానం అనేది వచ్చే వరకు చెప్పాను కదా, మాయాశక్తే అమ్మని. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అని అంటే వేరే టార్చ్ లైట్ సాయం మనకు అక్కర్లే, ఆ సూర్యుడి వెలుగుతోటే ప్రకాశంతో సూర్యుడు ఉన్నాడు అని తెలుస్తుంది. ఈ లైట్ ఇక్కడ వెలుగుతోంది అని అంటే ఆ లైట్ ప్రకాశం వల్లే. మొత్తం అంతా చీకటి అయిపోయి లైట్ ఆన్ చేయకపోతే అక్కడ లైట్ ఉందని కూడా మనకు కనిపించదు. సో అలాగే అమ్మవారిని మనం తెలుసుకోవాలంటే అమ్మ శక్తి ద్వారానే తెలుసుకోగలుగుతాం.
అదే అమ్మ తెలియచ్చు ఇంకా వీళ్ళకి నేను అనే స్థితికి మనం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పటి వరకు ఈ మాయ అనేది కప్పేసి మనల్ని ఈ మహామాయా శక్తి వై అన్నారు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటే ఆ పరబ్రహ్మమైన నువ్వు ఈ మాయతోటి అందరినీ కప్పేసి విశ్వరూపగా కనిపిస్తూ ఈ విశ్వంలో పడి తిప్పుకునేటట్లుగా చేస్తున్నావు అని అంటున్నారు అనమాట. సో అర్థమైంది కదా. అమ్మ మాయాశక్తి తొలగిన నాడు మనకి ఇది జస్ట్ అవనిక ఒక తెర, ఆ మాయా అనే అడ్డు తెర తొలగిపోతే ఆ భేదం ఏంటనేది మనం క్లియర్గా చూసేస్తాం. బట్ ఆ కర్మ పరిపక్వానికి వచ్చే వరకు అంటే న్యూట్రల్ అయిపోవాలి. అది అయ్యే వరకు ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట. సో అది విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత ఇవంతా ఒక నామాల సెట్. సో ఇక్కడ ఏంటి అనంటే ఈ మనం చూసే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు చూసుకుంటే కూడా అమ్మవారు ఇవి మనకు అనుభవం ఉన్నవి కనుక మనం విజిట్ చేసే ప్లేసెస్ అని అనుకుంటే త్రిపురాలుగా అనుకుంటే త్రిపుర అయింది అమ్మ. ఎందుకంటే ఈ 3 స్థితుల్లోనూ ఉంటుంది కనుక. ఓకే, మన మెలకువలో ఉంది, నిద్రలో ఉంది, తర్వాత స్వప్నావస్థలో ఉంది. సో 3 ఉన్న అమ్మ త్రిపుర. ఓకే, ఈ త్రిపురాల్లో ఉన్న అమ్మ త్రిపురాలకి అతీతంగా కూడా ఉంది. ఓకే, అందుకని మహా బియాండ్ దిస్, వీటిలో ఉంది కదా అని వీటికే లిమిటెడ్ అనుకోవడానికి లేదు, అతీతంగా ఉంది, చాలా గొప్పది కనుక మహా. ఓకే, అది ఉండి ఆ చైతన్య రూపంలో చివరికి ఆనంద రూపంలో మనలో ఉన్నది కూడా అమ్మవారే కదా, అదే సుందరి తత్వం. సో మహా త్రిపుర సుందరి. ఈ 8 నామాలు మనకి చెప్పింది ఏంటంటే అమ్మ మహా త్రిపుర సుందరిగా మనలో ప్రతి అవస్థలో ఉంది. సో దీని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అమ్మ ఎక్కడ మనల్ని వదిలిపెట్టట్లేదు. అసలు ఈ ఆత్మని, జీవాత్మని నువ్వు ఏ రూపంలో మనం తీసుకున్నా కూడా జన్మ అమ్మ అంటి పెట్టుకుని ఉంటుంది. మనం గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. మనం లేచున్నప్పుడు 10 పనుల్లో పడి అమ్మవారిని పూర్తిగా స్పృహ లేకుండా బ్రతికేస్తూ ఉంటాం. నిద్రపోయినప్పుడు అసలే స్పృహ లేదు, కలలో అంతకన్నా అమ్మవారు వస్తే గ్రేటే. ఇంకేవేవో వస్తూ ఉంటాయి, విషయాలకి సంబంధించినవే వస్తూ ఉంటాయి. ఎక్కడ అమ్మ మనల్ని వదిలిపెట్టలేదు. అమ్మ ప్రతి అవస్థలో మనల్ని కాచుకొని, మనం అడిగామని మనకి జాగరణి శక్తిగా ఉందా, అడిగామని తైజసాత్మికగా ప్రకాశం కళల్లో ఇచ్చి మనకి ఆ లోకాన్ని చూపిస్తోందా, లేకపోతే ప్రాజ్ఞాత్మికగా ఉండి ఆ నేను అనే దాన్ని అలైవ్గా ఉంచుతోందా. మనం అంత గాఢ నిద్రలోని చచ్చిపోవట్లేదు కదా, మళ్ళీ లేస్తున్నాం అంటే అక్కడ ఒక ఇది ఉంది. ఆ 3 అవస్థల్లో అమ్మ అంటి పెట్టుకుంది. పొరపాటున మనం తురియావస్థకు వెళ్తే అక్కడ కూడా ఆనంద రూపంలో అమ్మ ఉంది. తురియాతీతం అయిపోయినప్పుడు అమ్మే ఉంది. ఈ అన్ని స్థితుల్లో అమ్మ కూడా ఉంది మనతో పాటు. ఎప్పుడైతే ఆ చివర తురియాతీత సర్వావస్థ వివర్జిత అనే ప్లేస్కి మనం వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నది ఒకటే మహా త్రిపుర సుందరి అమ్మే ఉంది. మనం అమ్మలో లీనమైపోతాం. సో నెక్స్ట్ టైం కొద్దిగా కాన్షియస్గా ఈ థాట్ ప్రాసెస్ పెట్టుకుంటే అసలు అమేజింగ్గా అనిపిస్తుంది. అమ్మ మనల్ని ఎంత దయ లేకపోతే ప్రతి స్టేట్లోనూ మనతో ఉండి నడిపిస్తుంది కదా అని. అట్లాంటి మహా త్రిపుర సుందరికి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ విల్ కంక్లూడ్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.